ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా అన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించారు, పార్లమెంట్ గెలిపించారు. అది మనకు ఒక సంజీవని మారిగా పనిచేస్తా ఉంది. కేంద్ర సహకారం వచ్చింది, మన సంకల్పం ఉంది, మీ అందరూ మద్దతు ఇచ్చారు. అందుకే ముందుకు పోగలిగాం. మొన్ననే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద నిధులు విడుదల చేశాం. ఈ నెలలో ఈరోజు పింఛన్లు ఇచ్చాం. తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తాం. అదే కాదు, మా ఆడబిడ్డలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తున్నాం. స్త్రీ శక్తి, తిరుగులేని శక్తి. మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో తిరిగే రోజు వస్తుంది. ఇదే కాదు, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలు, ఆటో డ్రైవర్ సేవలు, చేనేత కార్మికులకి 200, 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇలాంటి పథకాలు అమలు చేశాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మీ జీవన ప్రమాణాలు పెరగాలి, పేదవాడికి అండగా ఉండాలి. అందుకే ఈరోజు మనం తీసుకొచ్చిన కార్యక్రమాలు సూపర్ 6 గాని అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను ఒక మాట చెప్పాను, పిలిపిచ్చాను, P4. అదే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10% మార్గదర్శులు, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. 2 కలవాలి. ఇదొక సామాజిక బాధ్యత. పేదరిక నిర్మూలన నా ఒక్కడి సమస్య కాదు, మనందరి బాధ్యత. అందుకని ఈరోజు మీరు చూస్తే ఇది ప్రపంచంలోనూ ఒక గొప్ప అడుగు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే